నమస్తే నిర్మల్ బామలు, సత్య బామలు, ఎలా ఉన్నారు? ఓకే, ఇదే హుషారులో మొదలు పెట్టేద్దాం మన షో. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు, కో ప్రెజెంటెడ్ బై కిసాన్ ఫ్యాషన్ మాల్, పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1. ఆల్ రైట్, మన నిర్మల్ బామలు సత్య బామలు ఫుల్ జోష్ లో ఉన్నారు. మరి ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో ఆడబోయే బామలు సత్య బామలు, వెల్కమ్. సూపర్, మీరందరూ సీరియల్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, జెమినీ టీవీ చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అసలే మా ఇంటి దేవత నుంచి అలేఖ్య కూడా వచ్చింది. సో బికాస్ వాళ్ళ సీరియల్ మీరు చాలా హిట్ చేశారు, థ్యాంక్స్ చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్ అలేఖ్యని ఇంత ద్వేషిస్తున్నందుకు. అసలు ఈ రోజు మన థీమ్ ఏంటి తెలుసా? లేడీస్ అందరికి చాలా ఇష్టం. అసలు అప్పట్లో ఆ రోజుల్లో ఒక కళ, ఈ రోజుల్లో ఆ కళ మిస్ అయ్యాం మనం. ఎందుకంటే వాటర్ ట్యాంక్ దగ్గర బిందెలు పట్టుకుని వాళ్ళ నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఉండేది అసలు నా భూతో నా భవిష్యత్తు. అలాంటి అద్భుతమైన సీన్ ఈ మధ్య దొరకట్లా. మళ్ళీ ఏమవ్వాలి అంటే మళ్ళీ బిందెలతో నీళ్లు పట్టుకునే రోజులు రావాలి. ఇక కమాన్ అక్క, నీ పేరేంటక్క? మనస్విత. ఎందుకక్క అంత సీరియస్? సీరియస్ ఏం లేదు, ఒకసారి నవ్వు గట్టిగా, అంతే. ఇప్పుడు మనం ఒక గొడవ ఆడదాం. మా అక్క ఇదే సీరియస్, నవ్వక అలానే ఉండు. ఇటు పార్వతి ఇటు మనస్విని. వెనకాల కిటికీలోంచి మా బావ వారు చూపుగా చూస్తున్నాడు. మళ్ళీ ఏంటి వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు కొంపదీసి అని. ఇప్పుడు స్టార్ట్, ఇక్కడ నుంచి స్టార్ట్. నవ్వుతావేంటి మధ్యలో? అదేదో తిట్టినట్టుగా లేదు, వస్తే ఇలా రావే అన్నట్టుంది. రెడీ, కమాన్. ఏంటి గొడవ? ఏం గొడవ పడాలి? నా బిందెలో నీళ్ళు నువ్వెందుకు తీసుకున్నావు? నా బిందెలో నీళ్ళు నువ్వెందుకు తీసుకున్నావు? నాకు బిందె లేదు, నేను ఎట్లా తీసుకుంటా? నేను నా బిందె అంటే మా ఆయన. నా బిందె అంటే మా ఆయన. సీరియల్ కూడా ఎవరేమో ప్రాంప్టింగ్. ఓకే, ఇక్కడ అంగడిస్టులోకి వెళ్దాం. చిక్కు చిక్కిలేట్, చాకు చాక్లెట్, చాకు చాకు పాట్, లేకు లామినేట్. అంతే చెప్పే. చాకు చాక్లెట్, జామ్ జాక్ పాట్, లేకు లామినేట్. లేక్ లామినేట్. ఏసై లేక్ లామినేట్. చిక్కు 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 కుక్కు కుక్కు కాదు. చిక్కు చిక్కిలేట్, చిక్కు చిక్కిలేట్, చాకు చాక్లెట్, షాక్ చాక్లెట్, జామ్ జాక్ పాట్, జామ్ జాక్ పాట్, లేక్ లామినేట్. లేక్ లామినేట్. కమాన్. చిక్కు చిక్కిలేట్, షాక్ చాక్లెట్, జామ్ జాక్ పాట్, లేక్ లామినేట్. ఇప్పుడు అందరూ రెడీగా ఉండండి. చిక్కు చిక్కిలేట్, చాకు చాక్లెట్, జామ్ జాక్ పాట్, లేక్ లామినేట్. రెడీ, కమాన్. చిక్కు చిక్కిలేట్. ఏ డాన్స్ అది నేను ఒక్కడే పిచ్చోళ్ళే వేసుకుంటున్నానా? పట్టుకో. రెడీ, 1 2 3 గో. చిక్కు చిక్కిలేట్, షాక్ చాక్లెట్, జామ్ జాక్ పాట్, లేక్ లామినేట్. చిక్కు చిక్కిలేట్, షాక్ చాక్లెట్, జామ్ జాక్ పాట్, లేక్ లామినేట్. చిక్కు చిక్కిలేట్, షాక్ చాక్లెట్, జామ్ జాక్ పాట్, లేక్ లామినేట్. చిక్కు చిక్కిలేట్, షాక్ చిన్నప్పుడు నువ్వు ఇలా బట్టి పట్టుంటే ఈ పాటికి ఏ కలెక్టర్ అయిపోయావు. ఓకే, గట్టిగా చెప్పట్లో. ఏం పేరు? శ్రీనిధి. శ్రీనిధి, ఎంత దాచావు ఇంట్లో నిధి? మీ బావ కోసం చాలానే దాచాను. ఇంట్లో ఎలాంటి టైంలో బావ నువ్వు గొడవ పడతారు? తక్కువ గొడవ పడడం. లేడీస్ అందరూ అంతే, పెద్దగా గొడవ పడే సిచ్యువేషన్ ఏమన్నది వాళ్ళు క్రియేట్ చేస్తారు అంతే. మేము ఏం క్రియేట్ చేసుకోలే. ఇంకేం చేయలేదు. ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? 7 months అవుతుంది. ఏ కొత్త పెళ్లి కూతురు, మొదలెడదాం. రెడీ. కాలువలో కాలువలో అలలు, అలలు, అలలు మాటున, అలలు మాటున, కలువలు, కలువలు, కలువలు కోస్తున్న, కలువలు కోస్తున్న, మగువలు, మగువలు, మగువులకి ఇష్టం, మగువలకి ఇష్టం, రంగురంగుల చీరలు, రంగురంగుల చీరలు, చీరలు పెట్టడానికి కొనాలి, చీరలు పెట్టడానికి కొనాలి, అల్మారాలు. అంతే. కాలువలో అలలు, అలల చాటున కలువలు, కలువలు కోస్తున్న మగువలు, మగువలు కావాలి రంగురంగుల చీరలు, చీరలు దాచడానికి కావాలి అల్మార్లు. ఫాస్ట్ గా ఇప్పుడు. కాలువలో అలలు, అలలు చాటున పొదలు. నాకు తెలిసి ఈ హనీమూన్ బ్యాచ్ కి అందరికి పొదలు ఎక్కడున్నాయి, చెట్లు ఎక్కడున్నాయి? గట్టిగా చెప్పండి, కొట్టడమ్మా. ఏం పేరు? రమ్యశ్రీ. ఇప్పుడు నువ్వు చాలా సీరియస్ రమ్యశ్రీ. బేసికల్లీ అంతే. పంచే ఉందా?
ఎవరితో గొడవడతావు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? మీతోనే. ఈ పంచాలా ఉందా? సరే నేను మీ అత్తగారిని, నువ్వు నా కోడలు. మా అత్తయ్యతో నేను గొడవ పడలేదు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా? నేను మీ బామ్మని. లేదు, పోయింది. మళ్ళీ పంచి. నేను మీ పక్కింటి పంకజాన్ని. మా పక్కిళ్ళు లేదంటదేమో. ఉంది, కాకపోతే మనుషులు లేరు అందులో. ఎవరుంటారు మనుషులు లేకపోతే? ఇంకెవరు రాలేదు, వెకెట్గా ఉంది. సరే అర్ధరాత్రి అక్కడి నుంచి అని సౌండ్లు వస్తున్నాయా ఏమన్నా? ఆ సౌండ్ రాకుండా మీ బావ గురుకోబెడతారు కదా. మళ్ళీ పంచి. జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ చెప్పా, 3 times ఓవరాల్ గా చెప్తా. ఓకే. స్వాతి చినుకులు, సందే వెలుగులు, కొత్త వరదలు, కోనేట్లో మునిగిపోయే బిందులు. స్వాతి చినుకులు, సంధ్య వెలుగులు. కొత్త వరదలు, కోనేట్లో మునిగిపోయే బిందులు. కొత్త వరదలు, కోనేట్లో మునిగిపోయే బిందెలు. ఫాస్ట్ గా. స్వాతి చినుకులు, సంధ్య వెలుగులు, కోనేట్లో మునిగిపోయే కొత్త బిందు. వరద ఎక్కడికి వెళ్ళింది? స్వాతి చినుకులు, సంధ్య వెలుగులు, కొత్త వరదలు, కోనేట్లో మునిగిపోయే బిందెలు. స్వాతి చినుకులు, సంధ్య వెలుగులు, కొత్త వరదలు, కోనేట్లో మునిగిపోయే బిందెలు. ఇది ఇప్పుడు ఏడుస్తూ చెప్పాలి. బిందెలు మునిగిపోయిన బాధ కదా, బంగారం బిందెలు కావాలి మాకు. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయనుంది. కొత్త బిందులు పోయిన కారణంగా రమ్యశ్రీ ఏడుస్తుంది. జాగ్రత్తగా చూడండి. రెడీ? నాతో పడేడు. అయ్యో బాబో ఎంత పడైంది. అయ్యయ్యో. స్వాతి చినుకులు మాట్లాడమ్మా. స్వాతి చినుకులు, సంధ్య వెలుగులు, కొత్త వరదలు, కోనేట్లో మునిగిపోయే బిందెలు. అక్కడ చూడేడు. మీ పోతరే బిందులు పోతున్నాయా? పంచ్ అంటే ఇలా ఉండాలి. ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. ఓకే, మన ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ ఇచ్చి గెలుచుకుంటున్నారు కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వచ్చార్. అతి చినుకులు, సంధ్య వెలుగులు. అలాగే రామ్మ కొత్త పెళ్లి కూతురు. కంగ్రాచులేషన్స్, కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వచ్చార్. కంగ్రాట్స్, మీరు గెలుచుకున్నారు కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వచ్చార్. ఇదే హుషారుతో మొదలు పెడదాం. మనందరికి చాలా ఇష్టమైన రౌండ్ ఓ శివంగి. ఓ శివంగిలో ఈ రోజు మనం ఆడుతున్నాం దారి చూపించు ఆట. సో ఈ గేమ్ ఎలా ఆడాలి అనేది క్లియర్ గా చెప్తాం, ఆడేవాళ్ళు జాగ్రత్తగా చూడండి. దారి చూపించు గేమ్ లో నేను ఇది ఇలా తీసుకెళ్లి ఇక్కడ ఈ చెంచా పెట్టాను కదా, ఇందులో నేను బాల్. సో ఈ బాల్ కి ఇలా దారి చూపించుకుంటూ మధ్యలో ఎక్కడైనా పడిపోతే మళ్ళీ మొదటి నుంచి రావాలి. నేను ఇచ్చే 1 minute లో ఎవరు ఎక్కువ బాల్స్ తీసుకెళ్ళి, అంటే ఎవరు ఎక్కువ బాల్స్ కి దారి చూపించి తీసుకెళ్తారో వాళ్ళే ఈ రోజు విన్నర్. ఫాస్ట్ గా వెళ్ళాలి, లేదా మీకంటే తొందరగా వేరే వాళ్ళు ఫాస్ట్ చేసేస్తారు. మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ ఎట్టేయాలి, అంతే. గేమ్ చాలా సింపుల్. నేను ఇరగదీస్తాను అంటూ వస్తుంది సుప్రియ. సుప్రియ అసలు ఏం రేంజ్ లో ఆడుద్దో, 1 minute లో ఎన్ని బాల్స్ వేస్తుందో చూద్దాం. రెడీ? గేమ్ అర్థమైంది కదా? రెడీ సుప్రియ? 3, 2, 1 గో. టైం చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. పడుద్ది మెల్లగా. అయ్యో గ్రేట్ అబ్బా. వీళ్ళ ఇంట్లో ఎలకలు లేవంటండి, 2 ఎలకలు పంపించచ్చు కదా. వంటలో ఏది ఫేమస్ మనం? అయ్యో ఎంతమైంది? పెట్టు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఆమె ఇక్కడ నుండి వేసేసింది. ఇక్కడ దాకా వెళ్ళి ఒక బాల్ మిస్ చేస్తావు. అసలే మా జడ్జ్ అలేకి అంటే ఏమనుకున్నావు? సో నువ్వు రాంగ్ ఆడడం వల్ల ఒక పాయింట్ తీసేసా. సుప్రియ సాధించింది 2 balls 20 points. ఓ శివంగిలో ఈ రోజు మనం ఆడుతున్నాం దారి చూపించు అనే ఆట. ఈ ఆటలో ముందుగా వచ్చిన మన సుప్రియ గారు 2 points సాధించారు. 3, 2, 1 స్టార్ట్. ఇరవై సెకండ్లు అయిపోయింది అక్కడ ఆల్రెడీ. కమాన్ వచ్చేయి. 30 seconds ఓవర్.
ఫస్ట్ లాస్ట్ 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే, శ్రీదేవి వేసింది 3 బాళ్ళు. దారి చూపించు గేమ్ లో ఇప్పటివరకు సుప్రియ గారు 20 పాయింట్లు సాధిస్తే శ్రీదేవి గారు 30 పాయింట్లు సాధించారు. మనకి ఇంకో శ్రీదేవి గారు వచ్చారు. 3 2 1 స్టార్ట్. అయిపోయినాయి 30 సెకండ్స్ అక్కడ. లాస్ట్ 15 సెకండ్స్ మిగిలాయి. 9 8 7 6 5 4 3 2 1. పేరు శ్రీదేవి అయినంత మాత్రం ఇద్దరు 3 వేస్తారా? ఓసి వెంగిలో దారి చూపించు గేమ్ లో ముందుగా వచ్చిన సుప్రియ గారు 20 పాయింట్లు, తర్వాత వచ్చిన శ్రీదేవి గారు 30 పాయింట్లు, తర్వాత వచ్చిన శ్రీదేవి గారు 30 పాయింట్లు సాధించారు. ఇప్పుడు అరుణ గారు రెడీగా ఉన్నారు. రెడీ 3 2 1 గో. సరిపెట్టు. అయ్యో ఎంత పని చేస్తుందమ్మా. అయ్యో ఇలా రావాలి, ఇక్కడ వెయ్యాలి. అది మైనస్ అంటది. అది మైనస్. అది ఎంత పని అయింది. ఒకటి పోయింది, ఒకటి మైనస్ అయింది. మరి ఫస్ట్ ఆమెకి అన్యాయం చేసినట్టు అవుతుందిగా, మరి నన్నే కొడతాడు. అవును. లాస్ట్ 10 సెకండ్స్. 10 9 7 6 5 4 3 2 1. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించలేని సందర్భంగా ఒక బాల్ తీసేసాం. ఒక బాల్ మైనస్, ఒక బాల్ మాత్రం లాస్ట్ లో వేశారు కాబట్టి 10 పాయింట్స్. ఓకే, ఈ రోజు మన ఓషి వెంగిలో దారి చూపు ఆట ఆడాం. విన్నర్స్ గురించి కాదు, అసలు రన్నర్స్ గురించి ముందు పొగడాలి. ఓడిపోవడం అంటే సామాన్యమైన విషయమా? అది మా అరుణక్క ఆడింది. అబ్బా బాబా అదా. ఒకే పాయింట్ గెలిచిన అరుణక్కారా, అలాగే 2 పాయింట్లు గెలిచిన సుప్రియారా. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. మన నెక్స్ట్ రౌండ్ మనసుతో మాట. మనమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు రమా గారు. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఇది మన ఫ్యామిలీ, మన జమిని కుటుంబం. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. నాకు 2 అన్నదమ్ములండి. నేను చిన్న చెల్లిని. చాలా గారాభంగా పెరిగాను నేను. మా నాన్న చాలా ప్రేమ చేసేవాడు. మాకు మంచి ఫ్యామిలీ చూసి పెళ్లి చేశారండి. మా ఆయన కూడా చాలా బాగా చూసుకుంటారు. నాకు ఒక పాప, ఒక బాబు. పాప 18 సంవత్సరాలు, బాబు 16 ఇయర్స్. సడన్గా 10th కంప్లీట్ అయిపోయింది, ఇంటర్లో జాయిన్ అయ్యారు. బాబు సడన్గా కిడ్నీ ఫెయిల్ అయ్యిందని డాక్టర్స్ చెప్పారు. బాబుకి అంత చిన్న వయసులో 16 ఇయర్స్ బాబుకి. చాలా హాస్పిటల్ తిరిగాము, 1 మంత్ హాస్పిటల్లోనే ఉండిపోయినాము. చాలా మెడిసిన్లు వాడాము, అసలు ఏం ఫలితం లేదు. 8 మంత్స్ అలాగే కష్టపడ్డాము. చివరికి బాబు 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయండి. నేను కూడా ఇద్దామని అనుకున్నాను, 2 ఫెయిల్ అయ్యాయని చెప్పారు. అసలు నాది ఏం లేదు, అసలు ఏం ఛాన్స్ లేకుండా పోయింది. ఎన్ని రోజులైంది బాబు? 3 ఇయర్స్ అవుతుంది.
సో 3 years నుంచి ఈ నరక వేతన. చాలా బాధపడుతున్నాను, అసలు బయటకు వెళ్ళలేకపోతున్నా నేను. సార్ ఎలా ఉన్నారు? ఆయన కూడా ఇదే అందరి మీద, ఇంకా ఫ్యామిలీ అంతా ఇదే పొజిషన్ లో ఉన్నాం. పిల్లలు అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ తండ్రికి బయట పెట్టలేరు బాధ, తల్లి ఎక్కువగా బయట పెడుతుంది అని. 8 నెలలు కష్టపడ్డారు, ట్రై చేశారు, కానీ ఫలితం దక్కలేదు డాక్టర్ల దగ్గర. ఎందుకు అంత చిన్న వయసులో అలా జరిగింది? అది ఎలా జరిగిందో ఏమో. ఫీవర్ వచ్చింది, ఫీవర్ బ్లడ్ టెస్ట్ చేయిస్తే దాంట్లో తెలిసింది కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయని చెప్పారు. తల్లిదండ్రుల ముందు పిల్లలు లేరు, మిస్ అయ్యారు అంటే ఆ తల్లిదండ్రుల వేదన అంతా ఇంత కాదు. అసలు తల్లిదండ్రులు లేకపోతే పిల్లలే ఎంతో బాధపడతారు. అలాంటిది పెద్దవాళ్ళు ఉండగానే చిన్న వయసులో పిల్లలు మిస్ అయ్యారంటే అది ఇంకా జీవితాంతం నరకమే. వింటేనే మాకు ఇంత బాధగా ఉందంటే మీరు పడుతున్న బాధ మాకు అర్థమైంది. మా వదిన కూడా చాలా బాగా చూసుకుంటారండి. వదిన గారు, అమ్మ మీదే బాధ్యత. ఇప్పుడు ఈ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మీదే. రండి మా. కష్టాన్ని మాకు చూపించిండు పరమాత్ముడు. ఎందుకంటే మా అత్తమ్మ చాలా కష్టపడ్డది అన్నట్టు పిల్లల గురించి. తర్వాత 2 బాబుల తర్వాత ఆ పాప పుట్టింది. అసలు లక్ష్మీదేవిలాగా అట్లనే పెంచుకున్నారు. వాళ్ళ అన్నయ్యలు కూడా మా చెల్లి ఎప్పుడు ఉండాలని అలా ఉన్నారు. వాళ్ళైతే బాగా డిసప్పాయింట్ అయిపోయి ఇప్పుడు ఆమెను చూస్తుంటే మాకు బాగా బాధేస్తుంది. కానీ ఆమెను ఓదార్చాలి కాబట్టి కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. మంజులా అండి. ఎవరు ఓదార్చలేంది, ఎవరు తీర్చని బాధ ఇచ్చాడు. అండ్ నిజంగా మీరు ఒక సిస్టర్ వదినగా కాకుండా ఒక తోబుట్టు లాంటి వదిన దొరికారు తనకి. అండ్ మీరు అందరూ కలిసి హ్యాపీగా కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. అంతకంటే మనం తీర్చలేని బాధ ఇది. బీ స్ట్రాంగ్ మా. ఇప్పుడిప్పుడే మధ్యలోకి ఇట్లా రమ్మని చెప్తున్నాం, ఆమెకి ధైర్యం ఇస్తున్నాం, కానీ అసలు మనిషి కాలేకపోయింది తను. అసలు వాళ్ళ అన్నయ్యలు కానీ అసలు ఎంత అంటే అయ్యో చెల్లికి ఇంత పెద్ద కష్టం వచ్చిందని మర్చిపోలేక ఉన్నారు వాళ్ళు. ఇంకా మీరే అటు ఇటు తిప్పి కొంచెం ఆ బాధని తగ్గించాలి. ఈ చిన్న కానుక నా మేనగోడల కోసం. ఓకే, సో ఇది ఈ రోజు మన బామలు సత్యభామలు నిర్మల్లో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsp@sunnetwork.in మీ డీటెయిల్స్ పంపించండి. మా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అందరూ కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేద్దాం. చూస్తూనే ఉండండి బామలు సత్య. నమస్తే.